వ్యక్తిగత జీవితంలో తనకెదురైన పలు ఘటనల తర్వాత ఆరోగ్యం, ఆత్మస్థైర్యం, మహిళల సంరక్షణపై గత కొంతకాలంగా నెటిజన్లకు సందేశాలు ఇస్తోంది నటి సమంత. బంధాలకు సంబంధించి ఆన్లైన్లో వచ్చే పోస్టులను ఆమె లైక్ లేదా షేర్ చేస్తుంటుంది. తాజాగా వైవాహిక బంధాలు విచ్ఛిన్నం కావడంపై వచ్చిన ఒక సోషల్ మీడియా పోస్ట్ను లైక్ చేసింది. అనారోగ్యంతో ఉన్న భార్యలను వదిలించుకోవడానికే భర్తలు మొగ్గు చూపుతున్నారనే సర్వే గురించి ఉన్న ఈ పోస్టును సమంత ఎందుకు లైక్ చేసింది అన్న విషయం చర్చనీయాంశమైంది. సక్సెస్ వర్స్ అనే ఇన్స్టా అకౌంట్లో ఆరోగ్యం, అనుబంధం వంటి విషయాలపై తరచూ ఆసక్తికరమైన పోస్టులు వస్తుంటాయి. వైవాహిక వ్యవస్థ బలహీనం కావడంపై ఇటీవల ఇన్స్టాలో ఒక పోస్ట్ షేర్ చేశారు. జీవిత భాగస్వామి తీవ్ర అనారోగ్యానికి గురైతే పురుషుడు ఆమెను వదిలేయడానికి ఇష్టపడుతున్నాడట. అదే మహిళలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నారు. భర్త ఆరోగ్యం బాగోకపోయినా అతడిని విడిచిపెట్టాలనుకోవడం లేదు. తాజా సర్వే ద్వారా ఇది నిరూపితమైంది. భార్యతో ఎమోషనల్ అటాచ్మెంట్ లేకపోవడం వల్లే భర్తలు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని సర్వేలో తేలింది అనేది ఆ పోస్ట్ సారాంశం. దీనిని నటి సమంతతో పాటు సుమారు 60,000 మందికి పైగా నెటిజన్లు లైక్ చేశారు. సమంత ఇలాంటి పోస్ట్ను లైక్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. సమంత నాగచైతన్యలు వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు 2021లో ప్రకటించారు. అయితే ఎక్కడా విడిపోవడానికి గల కారణాలను చెప్పలేదు. ఆ తర్వాత ఏడాది తాను మయోసైటిస్తో ఇబ్బంది పడుతున్నట్లు సమంత ప్రకటించారు. మయోసైటిస్కు చికిత్స తీసుకుంటూనే వరుస ప్రాజెక్టుల్లో యాక్ట్ చేస్తున్నట్లు తెలిపారు. సమంత ప్రస్తుతం రక్త్ బ్రహ్మాండ్ కోసం వర్క్ చేస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్గా ఇది సిద్ధమవుతోంది. ఆమె నిర్మాతగా వ్యవహరించిన తొలి ఫీచర్ ఫిల్మ్ శుభం మే 9న విడుదల కానుంది.